శివాజీ యాక్టర్ శివాజీ కాంట్రవర్సీ ఏం జరుగుతుంది అనేది మీకు నేను కొత్తగా చెప్పక్కర్లా. బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే జస్ట్ ఒక జిస్ట్. ప్రభాస్ గారికి సంబంధించిన ఒక మూవీకి సంబంధించిన ఒక ఈవెంట్కి, అది ట్రైలర్ రిలీజో సమ్ సాంగ్ రిలీజ్కో వెళ్ళిన యాక్ట్రెస్ నిధి అగర్వాల్ ఎవరైతే ఉన్నారో ఆవిడని పబ్లిక్లో చాలామంది మూకుమ్మడిగా మీద పడటమే కాకుండా ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ మొలెస్ట్ చేశారు. ఆ సందర్భంలో నిధి అగర్వాల్ వేసుకున్న డ్రెస్ ఏదైతే ఉందో అది ఆవిడ కొద్దిగా అన్కంఫర్టబుల్గా, షీ వాజ్ పుల్లింగ్ ఇట్ అప్. అది ఈ మాబ్ మొత్తం ఆవిడ మీద పడేసరికి కొంతమంది మొలెస్ట్ చేశారని, కొంతమంది మొలెస్ట్ చేయలేదని, కొంతమంది ఆ డ్రెస్ని పట్టుకోవడానికి ట్రై చేశారని. సో షీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్ విత్ ద డ్రెస్ వాట్ షీ వాజ్ వేరింగ్. ఆవిడ వేసుకున్న డ్రెస్ ఆవిడ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయింది. అట్లనే కారులోకి వెళ్ళటం, ఆ తర్వాత ఇబ్బంది పడటం అయితే జరిగింది. సో ఆవిడ కేసు ఫైల్ చేశారని చెప్పని బయట టాక్ ఉంది. ఐ డోంట్ నో వాట్ సో ఎవర్. జరిగిన సినాప్సిస్ అయితే ఇది జస్ట్ నౌ. దీని తర్వాత ఒక మూవీ ప్రమోషనల్ ఈవెంట్లో శివాజీ అనే వ్యక్తి చేసిన కామెంట్స్ అంతా కూడా చాలా పెద్ద ఇష్యూ రప్చర్ అయింది. మమ్మల్ని దాని మీద వీడియో చేయమని చెప్పని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. ఆ ఇష్యూ జరిగిన రోజు నుంచి అడుగుతున్నారు. మేము వీడియో చేసే టైంకి శివాజీ సెట్ సారీ. బట్ అగైన్ తను మళ్ళీ ఒక ఈవెంట్లో మాట్లాడటం జరిగింది. ఇక్కడ ఒక వ్యక్తి క్షమాపణలు ఎప్పుడు చెప్తాడు? పశ్చాత్తాపడినప్పుడు, లేదంటే ఇక పబ్లిక్ నుంచి ఒక అవుట్రేజ్ వస్తుంది అని తెలుసుకున్నప్పుడు. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్లో క్షమాపణ పశ్చాత్తాపంతో ఉంటే తను రియలైజ్ అయ్యాడు అని. సెకండ్ ఎగ్జాంపుల్లో రియలైజ్ అవ్వలా, చేసిన దానికి, చేసిన తప్పుకి తను స్టిక్ ఆన్ అయ్యే ఉంటున్నాడు. కానీ పబ్లిక్లో చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఆన్ ఫోర్స్ తను ఒక మాట చెప్తున్నాడు. దిస్ ఈజ్ ద సెకండ్ పాయింట్. ఈ సెకండ్ ఎగ్జాంపుల్ ఈజ్ వెరీ డేంజరస్. ఎందుకంటే దట్ పర్సన్ ఈజ్ స్టిక్కింగ్ టు ద సేమ్ వర్డ్స్ వాట్ హీ హ్యాస్ అటర్డ్. అతను మాట్లాడిన ప్రతి మాటకి తను కట్టుబడే ఉన్నాడని అర్థం. సో దీని గురించి మాట్లాడుకుంటే, ఒక అమ్మాయి యొక్క బాడీ పార్ట్స్ని సామాన్లుగా మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్లు అన్నాడు, బాడీ పార్ట్ని. ఇక రెండు, ఆ అమ్మాయిని షేమ్ చేస్తూ దొంగ మొండల్లారా అని చెప్పని మాట్లాడాడు. రైట్, ఈ రెండు విషయాల గురించి మాట్లాడదాం మనం. ఇన్ ఫస్ట్ ప్లేస్, ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ ఐటమ్సా? అంటే ఒక సామాన్ అంటే ఏంటి? ఐటమ్ అంటే ఏంటి? ఐటమ్ ఈజ్ సంథింగ్ వాట్ వీ యూజ్. దాని పని అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పడేస్తాం, దాన్ని కొనుక్కుంటాం. ఒక ఐటమ్ అంటే మనం దాన్ని డబ్బులు పెట్టి కొనుక్కుంటాం. కొనుక్కున్న ఐటమ్ని వాడతాం, వాడిన ఐటమ్ని దాని పని అయిపోయిన తర్వాత వాడి పక్కన పడేస్తాం. మరి అమ్మాయిలను కూడా అట్లానే కొనుక్కుంటున్నావా మనం? అంటే అమ్మాయిలు మనకు ఐటమ్లా? నేను సమాంత చేసిన సాంగ్ ఊ అంటారా మూవీ సాంగ్ మీద కాంట్రవర్సీ వచ్చినప్పుడు కూడా అసలు ఐటమ్ సాంగ్ ఏంటి? దాన్ని ఐటమ్ సాంగ్ అనర్రా బాబు, స్పెషల్ సాంగ్ అంటారు. ఐటమ్ అంటే మనం ఆడపిల్లని ఐటమ్గా పోలుస్తున్నాం. అది ఐటమ్ సాంగ్ కాదు, దట్ ఈజ్ అ స్పెషల్ సాంగ్. మనం పెరుగుతున్న వాతావరణంలో చాలా అన్లర్న్ చేసుకోవాలి. ఈ పేట్రియార్కల్ సిస్టంలో చాలా అన్లర్న్ చేసుకోవాలి. సో ఇది ఐటమ్ సాంగ్ కాదు, ఇది స్పెషల్ సాంగ్ అని చెప్పని అప్పుడు కూడా చెప్పాం. సో ఇప్పుడు ఒక మనిషిని, ఒక అమ్మాయిని మనం ఐటమ్గా పోలుస్తున్నాము అంటే మన మైండ్ సెట్ ఎక్కడుంది? ఫస్ట్ థింగ్. సో దానికి అతను క్షమాపణలు చెప్తున్నాను, ఆ రెండు పదాలు తప్ప నేను మాట్లాడింది కరెక్టే అని అంటున్నాడు. దొంగ మొండలు అన్నాడు. ఇక దాని గురించి నేను మాట్లాడుతూ మొదలుపెట్టానంటే ఆ శివాజీ అనే వ్యక్తి కనీస గౌరవం కూడా ఇవ్వండి, ఇది పక్కన పెట్టండి. ఇక ఈ రెండు పదాలు వదిలేసి నౌ విల్ జనరలైజ్ అ స్టేట్మెంట్. ఆడపిల్లలు వేసుకునే బట్టల వల్లనే ఆడపిల్లలని మొలెస్ట్ చేస్తారు లేదా రేపులు చేస్తారు అనేది పాయింట్. రైట్ నౌ యాజ్ అ ఫెమినిస్ట్, యాజ్ అ రాడికల్ ఫెమినిస్ట్, ఈ పితృస్వామ్య భావజాలం ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్నప్పటి నుంచి పెంచి పోషించుకుంటున్న ఒక భావజాలం. అంటే ఒక అమ్మాయి మీద ఒక అఘాయిత్యం జరిగినప్పుడు, ఎగ్జాంపుల్ నిర్భయ కేసు, నిర్భయ మీద మానభంగం జరిగింది అని అన్నప్పుడు, నిర్భయ మీద అత్యాచారం జరిగింది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా ఆ రోజులో ఉన్న లీడర్స్ కానీ, బీజేపీ, కాంగ్రెస్ అందరూ కూడా ఏం మాట్లాడారు? అసలు ఆ టైంలో లీడర్సే కాదు, పబ్లిక్ కూడా చాలామంది ఈ పేట్రియార్కీ ఎట్లా ఉంటుందో చెప్తున్నా మీకు.
అసలు ఆ టైంలో అమ్మాయి ఎందుకు వెళ్ళింది, ఆ టైంలో ఆ అమ్మాయి అక్కడేం చేస్తుంది, ఆ టైంలో ఆ అమ్మాయితో పాటు అబ్బాయి ఎందుకున్నాడు అంటే మనం ఏం చేస్తున్నాం? రేప్ అంటే ఒక దారుణమైన క్రైమ్ జరిగితే ఆ క్రైమ్ గురించి మాట్లాడకుండా పక్కనే జరిగిన అంటే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో విక్టిమ్ని బ్లేమ్ చేస్తాం, విక్టిమ్ బ్లేమింగ్ స్టార్ట్ చేస్తున్నాం మనం కన్వీనియంట్గా. తప్పు క్రైమ్ ఏంటి, రేపా లేకపోతే ఆ అమ్మాయి వెళ్ళిన టైమా? తప్పు అత్యాచారమా లేదా ఆ అమ్మాయి వెళ్ళిన ప్రాంతమా? ఆ అమ్మాయి ఎవరితో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, ఏ టైంలో ఉంటే? క్రైమ్ ఇస్ అ క్రైమ్ కదా, వీడు కదా వాడు రేప్ చేయకూడదు కదా. దీని గురించి మనం ఏం చేస్తున్నాం? విక్టిమ్ బ్లేమింగ్తో ఈ క్రైమ్ని మనం ఎండార్స్ చేస్తున్నాం, ఈ క్రైమ్ని మనం నార్మలైజ్ చేస్తున్నాం. ఈరోజు నిర్భయ విక్టిమ్ మాట్లాడిన మాటలకి శివాజీ మాట్లాడిన మాటలకి ఏం తేడా లేదు. సో ఇక్కడ ఒక రేప్ చేసిన ఒక రేపిస్ట్కి ఈ యాక్టర్కి ఏంటి తేడా? ఈరోజు చిన్మయి శ్రీపాద లాంటి వ్యక్తులు, చిన్మయి శ్రీపాద లాంటి ఫెమినిస్ట్ ఈరోజు ఎలాంటి ఆడవాళ్ళ మీద ఈ పేట్రియార్కీ మైండ్ సెట్తో మిసాజినిస్టులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ సంబంధించిన ఒక గట్టి వాయిస్ని వాళ్ళకి అగెన్స్ట్గా మాట్లాడే వ్యక్తుల్లో చిన్మయి శ్రీపాద ద పర్సన్, నాట్ యాజ్ అ సింగర్ ఐ లైక్ హర్, బట్ యాజ్ ఎ పర్సన్ ఐ లవ్ హర్ మైండ్ సెట్. అలాంటి వ్యక్తిని కూడా టార్గెట్ చేస్తూ, యాక్ట్రెస్ అనసూయని కూడా టార్గెట్ చేస్తూ, యాంకర్ అనసూయని వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్న మాటలు స్లట్ షేమింగ్. వీళ్ళు అలాంటి వాళ్ళే, ఈ మొండలు అలాంటియే. ఎలాంటి సిచ్యువేషన్లోకి వెళ్తున్నావు? ఒక వ్యక్తి డ్రెస్ వేసుకుంటే, ఒక వ్యక్తి యొక్క క్లివేజ్ నీకు కనిపిస్తే నువ్వు కంట్రోల్ చేసుకోలేక ఆ అమ్మాయి మీద పడి మొలెస్ట్ చేస్తున్నావంటే ఆ అమ్మాయి డ్రెస్ తప్ప, నీ మైండ్ తప్ప? ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ వల్ల నువ్వు చలించిపోతున్నావంటే అదే డ్రెస్సు నీ అమ్మ వేసుకుంటే నువ్వు చలించిపోతావా? నీ అక్క వేసుకుంటే చలించిపోతావా? చలించిపోయి వాళ్ళను కూడా మొలెస్ట్ చేసేస్తావా? వాళ్ళను కూడా వెళ్ళి రేప్ చేసేస్తావా? డ్రెస్ ప్రాబ్లమా? డ్రెస్ ప్రాబ్లమా? మైండ్ సెట్ ప్రాబ్లమా? సరే, నిధి అగర్వాల్ డ్రెస్సు వల్లే వాళ్ళందరూ మీద పడ్డారని అనుకుందాం. మరి సమాంత కొన్ని నెలల క్రితం తమిళనాడులోనో కేరళలోనో ఒక ఈవెంట్కి వెళ్తే అక్కడ కూడా అమ్మాయిని అలాగే చేశారు కదా. షీ వాజ్ వేరింగ్ ఎ శారీ కదా. సరే, వీళ్ళు డ్రెస్ వల్లే ప్రాబ్లం అయితే అంటే మరి ఆ రోజు సమాంత మీద ఎందుకు పడ్డారు? ఆ రోజు సమాంత డ్రెస్ కాదే. ఈ శివాజీ లాంటి లోఫర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఆ రోజు జరిగిన సమాంత మీద ఏ డ్రెస్ వల్ల ఇబ్బందులు వచ్చినాయి, సమాంతని ఏ డ్రెస్ వేసుకుందని మొలెస్ట్ చేశారు. సరే, సమాంత కూడా కాసేపు పక్కన పెడదాం. ఈరోజు స్కూల్ పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. స్కూల్ డ్రెస్లో వెళ్ళిన స్కూల్ పిల్లల మీద, బుర్ఖా వేసుకున్న ముస్లిం ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతాయి. బుర్ఖా వేసుకున్న ముస్లిం ఆడపిల్లల మీద అంటే టాప్ టు బాటమ్ కవర్ చేసుకున్న అమ్మాయిని కూడా రేప్ చేస్తారు. మరి ఆడికి ఆ డ్రెస్సులో ఏమంత క్లివేజ్ కనిపించేసింది, ఏమి కనిపించేసింది, ఏమి ఎక్స్పోజ్ చేసేసింది ఆ అమ్మాయి? చీర కట్టుకున్న ముసలావిడి మీద కూడా. సారీ ఫర్ ద బ్రేక్. ఇక్కడ ట్రైన్స్ వస్తున్నాయి, బెజవాడలో ఉన్నాం మనం, ఇక్కడ బయట చేస్తున్నాం అనమాట. రైట్. సో ఈరోజు చీర కట్టుకున్న ఒక ముసలావిడి మీద రేప్ జరిగిద్ది. 90 సంవత్సరాల ముసలావిడిని రేప్ చేస్తారు. చిన్నపిల్లల్ని, స్కూల్ పిల్లల్ని రేప్ చేస్తారు. అరే, ఒక 9 నెలల ఆడపిల్లని కూడా రేప్ చేస్తారు. వీళ్ళందరూ ఏమి డ్రెస్సులతో అట్రాక్ట్ చేసేశారు ఈ మొగనా కొడుకుల్ని? మన మైండ్ సెట్ అంటే ఒక అమ్మాయిని మొలెస్ట్ చేస్తే అమ్మాయి డ్రెస్ తప్పంటున్నాం కానీ వీడు మైండ్ సెట్ కాదా? అక్కడ బౌన్సర్లు లేరు అనుకుందాం, కాసేపు ఓన్లీ ఆ నిధి అగర్వాలే ఉందనుకుందాం. మీదపడి చేసేస్తారా? ఏమన్నా మీదపడి చేసేస్తారా? అంటే మనలో ఉన్న ఆ మృగం, మన మగాడిలో ఉండే ఆ మృగం కంట్రోల్ అవ్వాలంటే బౌన్సర్లు, పోలీసులు, బ్యారికేడ్స్ ఉండాలా? నీకు కామన్ సెన్స్ లేదా? నీకు పని చేయట్లేదా? మెదడు పని చేయట్లేదా? ఆర్ యు నాట్ అషేమ్డ్? మనం మగాళ్ళుగా సిగ్గుపడాల్సిన సమయం కాదా ఇది? ఒక వ్యక్తి యొక్క డ్రెస్సు వల్లనే నేను వెళ్ళి అమ్మాయిని ఏదో చేసేస్తున్నాను అంటే ఇక్కడ మగాడి మైండ్ సెట్ గురించి ఎందుకు మాట్లాడట్లా? అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ విమెన్ టు, ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాలి. కొంతమంది అవును ఈ డ్రెస్సులు వేసుకుంటే ఏంటి తప్పు అని అంటున్నారే. నేను చాలాసార్లు ఈ స్టేట్మెంట్ చెప్తాను, చాలాసార్లు. ద పేట్రియార్కల్ మైండ్ సెట్
ఎట్లా ఉంటుందంటే విమెన్ ఇన్ అ పేట్రియార్కీ ఆర్ ఎన్స్లేవ్డ్ ఇన్ ఎ మేనర్ దట్ దే వెల్కమ్ ఎన్స్లేవ్మెంట్. అంటే ఒక పంజరంలో బందీ కాబడ్డ ఒక పక్షినంట నువ్వు బయటికి వెళ్ళి నీ స్వేచ్ఛను అనుభవించమ్మా అంటే లేదు ఈ బంగారపు పంజరమే నాకు బాగుంది అనిందంట. అంటే దానికి ఆ పంజరమే దానికి అసలు ఇదే పెద్ద లోకం అనుకుంటుంది. అరే మనల్ని ఆడపిల్లలని మీద ఒక తప్పు జరుగుతుంది అంటే ఈ డ్రెస్ వేసుకుంది కాబట్టి తప్పు జరుగుతుందండి. అంటే అమ్మాయి ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా మీరే చెప్తారా? ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో, ఆడపిల్లలు చీరలు కట్టాలో లేకపోతే చుడీదార్లు వేసుకోవాలో, ప్యాంట్లు వేసుకోవాలో అవన్నీ మీరే చెప్తారు. అగైన్ ఒక ఆడపిల్ల డ్రెస్సు వల్ల నీకు కామవాంఛ పెరిగితే ఆ తప్పు అమ్మాయి డ్రెస్సుది కాదు, నీది. నువ్వు మంచోడివేగా, నువ్వు శుద్ధపోసవుగా, నువ్వు శుద్ధపోసవుగా అమ్మాయి సెడ్యూస్ చేసేస్తుంది అనుకుందావు నిన్ను. నువ్వెందుకు వెళ్తున్నా? నువ్వు పెద్ద మనిషివి కదా, నువ్వు మంచోడివి కదా. ఈ శివాజీ అనే వ్యక్తి ఇలా శుద్ధపోస మాటలు మాట్లాడుతున్నాడు కదా. మరి ఇతను సినిమాలో వేసిన క్యారెక్టర్లు ఏంటి? ఈరోజు చిన్మయి శ్రీపాద పాడిన పాట గురించి మాట్లాడి, రోబో సినిమాలో పాట మాట్లాడి దానికి పళ్ళు ఉన్నాయి అని చెప్పని పాడింది చిన్మయి శ్రీపాద. అంటే ఇది బాడీ షేమింగ్ కాదా? బాడీని ఒక ఫ్రూట్తోనో ఇంకో దాంతోనో ఐటమ్గా మీరు మాట్లాడట్లేదా అని అంటున్నారు. మరి శివాజీ అనే వ్యక్తి శుద్ధపోస కదా. శివాజీ అనే వ్యక్తి చేసిన ఈ సీన్ ఏంటి ఒకసారి చూడండి. బుద్ధి లేదా? నేనేం చేశానండి? నా నడుము మీద చెయ్యి వేయలేదు, ఇడియట్. అదేంటండి, ఒక చేత్తో రాడ్డు పట్టుకున్నాను, ఒక చేత్తో ఫైల్ ఉంది. అరే నిలబడటానికే కష్టంగా ఉంది, అలాంటిది నేను ఎలా టచ్ చేస్తానండి? బాబాయ్ గారు చూడండి. లేదండి, టచ్ చేశాడు. చూశారు కదా. అంటే ఒకవేళ చిన్మయి శ్రీపాదాన్ని మాక్ చేస్తున్నాం అనుకుని శివాజీని మాక్ చేస్తున్నారు. ఎందుకంటే శివాజీ ఇట్లాంటి క్యారెక్టర్లు బొచ్చడు చేశాడు. చీరల్లో ఉండే ఆడపిల్లలను రేపులు చేసే క్యారెక్టర్లు కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మగాడి మైండ్ సెట్ మారాలి. అమ్మాయి డ్రెస్సు వల్ల నేను చలించిపోతున్నా, మీద పడిపోతున్నా. డ్రెస్ ఈజ్ నాట్ క్రైమ్ ఈజ్ అ చాయిస్. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని రేప్ చేయాలన్నా, మొలెస్ట్ చేయాలన్నా అది వాడి చాయిస్. ఒక వ్యక్తి అంటే అక్కడ బికినీ వేసుకున్న, అంటే యూరోపియన్ కంట్రీస్ గురించి మాట్లాడతారు కొంతమంది. ఐ వాంట్ టు టాక్ అబౌట్ దిస్ టు. యూరోపియన్ కంట్రీస్లో అంటే అలా ఓపెన్గా బికినీస్ వేసుకొని బీచ్ల్లో తిరిగే కంట్రీస్లో కూడా రేప్స్ ఎక్కువ జరుగుతాయి కదా. చూసారా, మన దేశం బొక్కేం కాదు, అక్కడ రేపులు ఎక్కువ ఉండటానికి కారణం, రేప్ కౌంట్ ఎక్కువ మనకు కనిపించడానికి కారణం రిపోర్టింగ్. మన దేశంలో అంతకంటే దారుణమైన సంఖ్యలో రేపులు జరుగుతాయి. గ్రామాల్లో, కుగ్రామాల్లో, పట్టణాలతో సహా. ఒక అమ్మాయి రేపుకు గురి కాబడితే సోషల్ ఫియర్ వల్ల వీళ్ళు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వరు, ఇచ్చిన అవి రికార్డ్ చేయరు. రికార్డ్ చేసిన అవి బయట చెప్పుకునే పరిస్థితి ఉండదు. పేరెంట్స్ అసలు ఆ రేపుని రికార్డ్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే సోషల్ ఫియర్. అమ్మో మా అమ్మాయికి ఇప్పుడు రేపు జరిగిందని తెలిస్తే ఇప్పుడు దీన్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడో, ఎవడో వచ్చి పెళ్లి చేసుకోవాలి, దీన్ని ఎవడో వచ్చి ఉద్ధరించాలి ఆడపిల్లని. ఇట్లాంటి సోషల్ ఫియర్ వల్ల పేరెంట్స్ లేని ఒక కాన్సెప్ట్, పరువు అనే కాన్సెప్ట్లో మగ్గిపోవటం వల్ల వీళ్ళు బయటకు వెళ్ళి కంప్లైంట్ చేయరు. కంప్లైంట్ చేసి రికార్డ్ అవ్వవు, గ్రామాల్లోనే సెటిల్మెంట్లోనే ఆగిపోతాయి. ఇలా ఆగిపోవటం వల్లనే మన రేప్ కౌంట్ తక్కువగా ఉంది. అన్రికార్డెడ్, అన్ఇన్ఫార్మ్డ్ కేసెస్ దాదాపు 60 నుంచి 70% భారతదేశంలో ఉన్నాయి. 100 జరిగితే 70-80 సెటిల్మెంట్లతోనే అయిపోతాయి. మీరు ఏ స్టాటిస్టిక్స్ అయినా తీసుకోవచ్చు. కానీ యూరోపియన్ కంట్రీస్లో, వెస్టర్న్ కంట్రీస్లో అట్లా కాదు. దే రిపోర్ట్ ఇట్, దే లుక్ ఎట్ ద క్రైమ్ యాజ్ అ క్రైమ్. వాళ్ళు ఒక క్రైమ్ని క్రైమ్గానే చూస్తారు. సో బిఫోర్ క్లోజింగ్, ఒక అమ్మాయి డ్రెస్సు వల్ల, ఒక అమ్మాయి వేసుకున్న డ్రెస్సు వల్ల నీకు సమస్య ఉందంటే ఆ సమస్య నీది, ఆ అమ్మాయి వేసుకునే డ్రెస్సుది కాదు. Thank you so much.